స్మార్ట్‌గా సర్కారీ స్కూళ్లు 3673 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా తొలి దశలో బోధన, ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీ, సరిపడా టీచర్లు, ఇతర మౌలిక వసతులు, ఆట స్థలం, ఉచిత రవాణా, వసతి సదుపాయం కూడా. మండలానికి 2 లేదా 3 పెద్ద స్కూళ్లుంటే చాలు. ఈ మేరకు 10,000 చిన్న స్కూళ్లు విలీనం చేయాలి. స్మార్ట్ విద్యా విధానం, పెద్ద స్కూళ్ల నాణ్యత పెంచడం. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. త్వరలో నివేదిక అయితే రాబోతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే స్మార్ట్ విద్యా విధానంలో నాణ్యత అయితే పెరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఏదైతే ప్రజెంట్ మామూలు నార్మల్ స్కూల్ అయితే ఉన్నాయో వాటిని ప్రజెంట్ అక్కడ ఏడాదికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఫీజులు కట్టి చదివిస్తూ ఉంటారు కదా. ఆ స్కూల్లో ఏవైతే ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అటువంటి ఫెసిలిటీస్ అయితే ఉండాలని, అందువల్ల మండలానికి కేవలం 2-3 స్కూళ్ళు ఉన్నా సరిపోతాయి. అటువంటి పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నట్లయితే పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తారు. అప్పుడు పిల్లలకి ఇంటర్నేషనల్ తరహాలో ఉన్న పాఠశాలలో తరహాలోనే మనం కూడా ఎడ్యుకేషన్ అయితే ఇవ్వచ్చు. అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్‌తో పేదవారు కూడా ఉన్నత విద్య, మంచి విద్యను అయితే పొందుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, తొందరలోనే ఇక్కడ తెలంగాణ విద్యార్థుల భవితవ్యం మారబోతుంది. తల్లిదండ్రులకు కూడా భారం తగ్గబోతుంది. కొత్త మోడల్ స్కూల్ స్మార్ట్ స్కూల్‌గా తీసుకురాబోతూ ఉన్నారన్నమాట. సో, ప్రైవేట్ స్కూల్‌లో లేని సదుపాయాలు కూడా గవర్నమెంట్ స్కూల్‌లో అయితే ఉండబోతున్నాయి. సో, ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.